మీకు పోటీ ప్రపంచం అర్థమవుతుంది. మొదటి అడుగు పడ్డ తర్వాత ఇంకొక మెట్టు పైకెక్కడానికి నీ ఆలోచన ప్రారంభమవుతుంది. అందువల్ల ఈరోజు ఇక్కడ చాలా కంపెనీస్ వచ్చాయి. కొన్ని మీ ఆలోచనలకు దగ్గరగా లేకపోవచ్చు, బట్ యూ జాయిన్ ఫస్ట్. ముందు చేరండి. చేరి అక్కడికి వెళ్తే ఏమవుతుంది, మీరు ఇంకా కోచింగ్ తీసుకోవచ్చు, సాయంత్రం పూట ఇంకా సాఫ్ట్వేర్ స్కిల్స్ నేర్చుకోవచ్చు, లేదా హయ్యర్ ఎగ్జామ్స్ రాయొచ్చు, కోచింగ్ సెంటర్స్లో నేర్చుకోవచ్చు. మీకు ప్రపంచం అర్థమవుతుంది. ఆ పోటీ ప్రపంచంలో నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఎక్కడ నిలబడ్డావు, నువ్వు ముందుకు సాగాలంటే ఏం చేయాలి అనేటువంటి ఒక నీ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. జీవితంలో క్రమశిక్షణ వస్తుంది. కష్టానికి విలువ తెలుస్తుంది. డబ్బు యొక్క విలువను నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. అమ్మా నాన్న మీద ఆధారపడితే మనకు వి డోంట్ అండర్స్టాండ్. ఎంతసేపు ఇంకా తల్లిదండ్రుల మీద ఆధారపడ్డప్పుడు ఆ వాల్యూ మనకు అర్థం కాదు. అందువల్ల నేను మీతో కోరేది, తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నం చేద్దాం, లేదా ఉన్నత ఉద్యోగానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోండి, పని చేయండి, అక్కడి నుంచి ఇంకొక మెట్టు ఎదగడానికి ప్రయత్నం చేయండి. అంతే తప్ప ఇక్కడికి వచ్చి నేను గత అనుభవాలు చెప్తున్నా. సగం మంది సెలెక్ట్ అవుతారు, జాయిన్ అయ్యే వాళ్ళు మళ్ళీ 25% ఉంటారు. దట్ ఈజ్ నాట్ కరెక్ట్. మీరు చేరండి. మీరు ఏదైనా కూడా అట్లా ఈజీగా తీసుకోవచ్చు. సపోజ్ ఈరోజు దాదాపు 1500-2000 మంది వచ్చారు. ఒక 500 మంది సెలెక్ట్ అవుతారు. జాయిన్ అయ్యే వాళ్ళు 200-250 ఉంటున్నారు. ఇంకో 250 వెనక్కి వెళ్తున్నారు. నా సబ్మిషన్ మీ అందరితో కూడా జాయిన్ రండి. తప్పకుండా జాయిన్ అయితే అక్కడి నుంచి మీరు ఇంకొక మెట్టు ఎదగడానికి అవకాశం ఉంటుంది. అది చిన్నదా పెద్దదా కాదు. పోటీ ప్రపంచంలో అడుగు పెట్టండి, మొదటి అడుగు వేయండి, ముందుకు నడవండి. తప్పకుండా మీరు మీ లక్ష్యాలని సాధించగలుగుతారు. సరే, ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకు తెలియంది కాదు. గ్రూప్ 1 ఎగ్జామ్స్ పెడితే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ విద్యార్థులే చెప్తున్నారు, నిరుద్యోగ యువకులు గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఒక్కొక్కరి దగ్గర ఎన్ని లక్షల రూపాయల లంచాలు అడిగారు, పరీక్ష ఏ రకంగా నిర్వహించారు, ఎంత దారుణంగా పరీక్ష నిర్వహించారో నేను చెప్పట్లేదు. హైకోర్టే మొట్టికాయలేసి ప్రభుత్వాన్ని చెప్పింది. ఇంత నిర్లక్ష్యంగా గ్రూప్ 1 నిర్వహిస్తారా అని చెప్పి హైకోర్టు మొట్టికాయలు వేసినా ఇంకా ఈ ప్రభుత్వానికి బుద్ధి రాలేదు, సోయి రాలేదు. ఇంకా దాని మీద అప్పీల్కి పోతామంటున్నారు. ఇంకా ఏ ముఖం పెట్టుకొని అప్పీల్ పోతారు? ఇవాళ నిరుద్యోగ యువకులు బయటకు వచ్చి పలాని మంత్రులు, పలాని అధికారులు మమ్మల్ని లక్షల రూపాయలు అడిగారని చెప్పి వాళ్ళే నేరుగా ఆరోపణలు చేస్తున్నారు. దాని మీద ఈరోజు విచారణ జరపాల్సిన అవసరం ఉంది. అసలు ఎవరు ఈ అక్రమాలకు బాధ్యులు ఎవరో తేల్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. నిజంగా తప్పు చేయకపోతే ముఖ్యమంత్రి వెంటనే దీని మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. తప్పులు జరిగిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అవినీతికి పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలి. కానీ దానికి ముందుకు పోకుండా, తప్పులను సరిదిద్దకుండా ఇంకా అప్పీల్కి పోతాం, ఇంకా దాచుకునే ప్రయత్నానికి ఇలా రేవంత్ రెడ్డి పాల్పడుతూ ఉన్నాడు. ఆ రోజు చెప్పిందేమో మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది కదా, మరి ఎక్కడ పోయినాయి 2 లక్షలు? ఫుల్ పేజ్ యాడ్స్ ఇచ్చింది అన్ని పేపర్లలో. ఏ పేపర్ చూసినా మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు. రాహుల్ గాంధీని, ఆయన రేవంత్ రెడ్డిని నమ్మటట్లేడని ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీని తెచ్చి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీలో కూర్చోబెట్టి ఆయనతో చెప్పించే ప్రయత్నం చేశారు. ఇది నా మాట, ఇది గాంధీ మాట అన్నాడు. మరి గాంధీ మాట ఏడవైందో, రేవంత్ రెడ్డి మాట ఏడవైందో? 2 లక్షల ఉద్యోగాలు కాదు కదా, ఇందాక మా సీనన్న చెప్పినట్టు 10,000 కూడా ఇవ్వలే. అన్నీ కేసీఆర్గా. ఇప్పుడు 20,000 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు. ప్రిలిమినరీ పరీక్ష పెట్టింది కేసీఆర్ గారు, ఫైనల్ పరీక్ష పెట్టింది కేసీఆర్ గారు, ఫిజికల్ టెస్ట్ చేసింది కేసీఆర్ గారు, ఫలితాలు ఇచ్చింది కేసీఆర్ గారు, కాగితాలు పంచింది రేవంత్ రెడ్డి. ఇది నేను ఇచ్చిన అంటాడు. అంతకు మించి అసలు నీ హయాంలో నోటిఫికేషన్ ఇచ్చింది ఎక్కడ, నువ్వు ఉద్యోగాలు ఇచ్చింది ఎక్కడ? ఎక్కడ పోయి 2 లక్షలు చర్చ పెట్టి అసెంబ్లీలు అంటే అసెంబ్లీ పెట్టాడు. ఏం చెప్పింది? జాబ్ క్యాలెండర్ అని చెప్పింది. జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ అయిపోయింది. మేము గట్టిగా అసెంబ్లీలో పట్టు పెడితే ఓ రోజు ఒక కాగితం పెట్టింది టేబుల్ మీద, చర్చ పెట్టకుండా అసెంబ్లీ వాయిదా వేసుకొని పోయింది. పోనీ అదన్నా అమలు చేసిందా అంటే ఆ జాబ్ క్యాలెండర్లో ఇచ్చిన డేట్లలో ఈ రోజు వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. నాట్ ఈవెన్ ఏ సింగిల్ నోటిఫికేషన్. జాబ్ క్యాలెండర్ కాస్త జాబ్లెస్ క్యాలెండర్ అయిపోయింది. సో ఈ రకంగా నోరుంది కదా అని గాయి పెట్టుడే తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలయ్యే పరిస్థితి లేదు. ప్రియాంక గాంధీతో హుస్నాబాద్లో చెప్పించారు, నిరుద్యోగ యువతకు నెలకు 4,000 భృతి ఇస్తామన్నారు. నిరుద్యోగ భృతి లేదు. జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ అయిపోయింది. 2 లక్షల ఉద్యోగాలు కాస్త గాలి మాటలు అయిపోయింది.
అన్ని మోసాలు. ఈ రకంగా ఇలా ప్రభుత్వం పూర్తిగా నిరుద్యోగ యువతను మోసం చేసినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాని గురించి మేము పోరాడతాం, అసెంబ్లీలో ప్రశ్నిస్తాం, తప్పకుండా మీ తరఫున మా శాయశక్తిలో మేము కృషి చేస్తాం. బట్ మీతో నా రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి నా ఆలోచన ఏంటంటే, మీరు ప్రైవేట్ రంగంలో కూడా చాలా అవకాశాలు ఉన్నాయి, ఉన్నతమైనటువంటి స్థానాలు ఎదగడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి. దాంట్లో ప్రైవేట్ రంగంలో టాలెంటే ఇంపార్టెంట్. మీరు ఎంత మీ యొక్క శక్తియుక్తులను ప్రదర్శించగలిగితే మీ ఎఫిషియన్సీని బట్టి మీ ఎదుగుదల ఉంటుంది. అందువల్ల మీరు ఒక అడుగు పెట్టండి, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోండి, తప్పకుండా ఉద్యోగాల్లో చేరండి. ఇవాళ అమ్మాయిలు కూడా చాలా మంది వచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ. ఒకప్పుడు ఉద్యోగం పురుష లక్షణం అనేవాళ్ళు పాత రోజుల్లో, ఇప్పుడు ఉద్యోగం మానవ లక్షణం అయిపోయింది. అంటే అందరూ ఉద్యోగం చేస్తున్నారు. మహిళలు కూడా సమానంగా అన్ని రంగాల్లో కూడా అద్భుతమైన ప్రతిభ ప్రదర్శిస్తూ ఉన్నారు. ఈ మధ్య ర్యాంకులు చూస్తే మహిళ